హలో అండి. ఈ వీడియోలో కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ ఎలా చేయాలి చూద్దాం రండి. కాలీఫ్లవర్ క్లీన్ చేసి హాట్ వాటర్‌లో వేసి కొద్దిగా పసుపు, ఉప్పు 2 మినిట్స్ బాయిల్ చేసి వాటర్ అంతా వడగట్టేసి పక్కన పెట్టుకోవాలి. మసాలాకి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా ఉల్లిపాయలు, టమాటో, చెక్క, లవంగం, ఏలక్క, తెల్లుల్లిపాయలు, అల్లం కొద్దిగా, కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, గరం మసాలా, కస్తూరి మేతి, బిర్యానీ ఆకు 1-2, చిల్లీ పచ్చిమిరపకాయలండి, ఒక 2 అన్న 3 అన్న, కొద్దిగా జీలకర్ర, ఇవి కొద్దిగా ఆయిల్, ఇవి పక్కన అంతా రెడీ చేసుకొని స్టార్ట్ చేసి మనకి కొద్దిగా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా రెడీ చేసేసుకోండి. ఫస్టే ఒక ఫ్యాన్ పెట్టండి, ఆయిల్ వేసుకోండి, 2-3 స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ ఒక చిన్నది నేను 2-3 తీసుకున్నానండి. ఇది కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి, అంతగా రోస్ట్ అవసరం లేదు, కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత టమాటో ఒక 2-3 టమాటో యాడ్ చేసుకోండి. ఇది 2 బాగా రోస్ట్ అయిన తర్వాత కాజు అండి, కాజు ఒక 2-3 కాజు వేసుకోవాలి. కాజు వల్ల కూర కొంచెం థిక్నెస్ వస్తుంది కాబట్టి కాజు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత చెక్క, లవంగం, 2 ఏలక్క, తెల్లుల్లిపాయలు, అల్లం కొద్దిగా వేసుకొని ఇది బాగా రోస్ట్ చేసుకోండి. ఇది కొద్దిగా ఇలా రోస్ట్ అయితే చాలండి. ఇది కొద్దిగా చల్లగా అవనివ్వండి. అంతలోపల మనం ఇంకొక కడాయి పెట్టే ఆయిల్, కాలీఫ్లవర్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేయాలి. ఇలా ఆయిల్లో బాగా రోస్ట్ అయితే బాగుంటుందండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అండ్ కారం, ఇవి 2 కలిపి కొద్దిగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ అవుతే చాలా టేస్టీగా బాగా వస్తుందండి. ఇది పక్కన తీసుకొని ఉంచుకోండి. ఇంకొక కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ 2-3 స్పూన్ ఆయిల్, బిర్యానీ ఆకు,
కొద్దిగా జీలకర్ర, చిల్లీ అంతా వేసుకొని, కరివేపాకు అంతా వేసుకొని అది కొద్దిగా రోస్ట్ అవ్వనివ్వండి. అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి ఆనియన్, టమాటో అదంతా, అది తీసి దీంట్లో వేసేయండి. ఇది బాగా రోస్ట్ అవ్వాలి. ఆయిల్ పైన తేలవాలి, పచ్చి వాసన అంతా పోయి బాగా ఆయిల్ తేలేంత వరకు బాగా రోస్ట్ చేసుకోండి. దీంట్లో కారం, గరం మసాలా, పసుపు పొడి అది మొత్తం దీంట్లో వేసి కొద్దిగా రోస్ట్ చేసుకోండి. కారం పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా చూపించాను కదండి అప్పుడే ఫస్ట్లో. అవి 4 ఐటమ్ దీంట్లో వేసి బాగా ఆయిల్ తేలేంత వరకు బాగా రోస్ట్ చేసుకోండి. రాళ్ళుప్పు అండి, రాళ్ళుప్పు చాలా హెల్త్కి మంచిది. కాలీఫ్లవర్ ఆయిల్ రోస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసేయండి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. రాళ్ళుప్పు వేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఆయిల్ పైకి రావాలి అంతవరకు రోస్ట్ చేసుకోండి. కాలీఫ్లవర్ వచ్చి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది వచ్చి దీంట్లోకి వేసేసేయండి. వేసిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో ఎక్కువ వాటర్ పోయొద్దండి. కొద్దిగా వాటర్ పోసి ఒక హాఫ్ గ్లాస్ 1 గ్లాస్ వాటర్ పోసి 5 to 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. ఫైవ్ టు 10 మినిట్స్ చాలండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అయ్యిందండి. బాగా బాయిల్ చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన చల్లి, కస్తూరి మేతి కూడా దాంట్లోనే మిక్స్ చేశానండి నేను. కస్తూరి మేతి, కొత్తిమీర అంతా బాగా కలిపి ఉంచండి పక్కలో. చల్లబడిన తర్వాత దీన్ని తినండి.